ఇవాళ మనము స్లీప్ డిస్టర్బెన్సెస్ అంటే ఇన్సామ్నియా గురించి కొద్దిగా డిస్కస్ చేద్దాం. ఈ మధ్య మనము చాలామంది ప్రజలలో అంటే అది వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వాళ్ళు అంటే టీనేజర్స్, మధ్య వయసు వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు అందరిలో నిద్ర సమస్య అనేది అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఈ నిద్ర సమస్య వల్ల చాలా శరీరంలో హార్మోనల్ చేంజెస్, ఇంకా ఏవైతే న్యూరో ట్రాన్స్మిటర్స్ కెమికల్స్ అంటామో వాటిలో చేంజెస్ అనేవి జరగడం వల్ల ఎవెన్చువల్లీ సెకండరీ హెల్త్ ఇష్యూస్ అనేది మనము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నిద్ర అనేది కంటిన్యూస్గా డిస్టర్బ్ ఉండడం వల్ల ఇరిటేషన్, ఫర్దర్గా స్ట్రెస్, బ్లడ్ ప్రెషర్ చేంజెస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, షుగర్ ఫ్లక్చువేషన్స్, ఈ విధంగా వేరియస్ ప్రాబ్లమ్స్ అనేది మనము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. సో కారణాలు నిద్రలేమికి కొంత అన్ని ఏజ్ గ్రూప్కి కామన్గా ఉండే కొన్ని కారణాలు ఉన్నాయి, ఏజ్ స్పెసిఫిక్ కారణాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, టీనేజర్సే తీసుకుంటే కనుక వీళ్ళల్లో ఎక్కువగా మొబైల్ వాడకం రాత్రిపూట మనము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. దానివల్ల ఒక స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. అదే మధ్య వయసు వాళ్ళల్లో మొబైల్ వాడకం అనేది కామన్గా ఉన్నా, దాంతోపాటుగా వాళ్ళ యొక్క జాబ్ రిలేటెడ్ వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైట్ షిఫ్ట్స్ ఉండడం కానీ, లేట్ వర్క్ ప్రొలాంగ్ అవ్వడం కానీ మధ్య వయసు వాళ్ళల్లో చూస్తూ ఉంటాం. పెద్ద వయసు వాళ్ళల్లో అదేవిధంగా ఇన్ జనరల్గా వాళ్ళల్లో స్లీప్ అనేది చాలా ఫ్రాగ్మెంటెడ్గా ఉంటుంది. ఈ స్లీప్ ఫ్రాగ్మెంటేషన్ అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే జనరల్గా చూసేది ఏంటి అంటే, ఈ మెలటోనిన్ అనే ఒక హార్మోన్ అనేది శరీరం లోపల ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇది మన యొక్క స్లీప్ని ప్రమోట్ చేసే ఒక హార్మోన్. ఇది ఈవినింగ్ అవర్స్ లోపల ప్రొడక్షన్ అనేది పెరగడము, దాని తర్వాత మార్నింగ్ అవర్స్ కల్లా ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈవినింగ్ అవర్స్లో స్లీప్ అనేది ప్రమోట్ అవ్వడము, మార్నింగ్ అనేది స్లీప్ అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ స్లీప్ ప్రమోటింగ్ హార్మోన్ ఏ విధంగా మార్నింగ్కి ఈవినింగ్కి ప్రొడక్షన్ అనేది వేరుగా ఉంటుందో, వేరే హార్మోన్స్ కూడా అంటే థైరాయిడ్ హార్మోన్ కానివ్వచ్చు, కార్టిసాల్ కానివ్వచ్చు, గ్రోత్ హార్మోన్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడాను ఈ విధమైన సర్కేడియన్ రిథమ్స్ని ఫాలో చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ స్లీప్ అనేది మనది రెగ్యులర్గా ఉండేది డిస్టర్బ్ చేస్తే కనుక ఈ యొక్క హార్మోన్స్ అన్నీ కూడాను ఫ్లక్చువేట్ అవ్వడము, దానివల్ల సెకండరీ కాంప్లికేషన్స్ జరగడం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఈ స్లీప్ సమస్య అనేది జరగడానికి ఇంకో కారణం ఏంటంటే, వీకెండ్స్లో యూజువల్లీ సాటర్డే సండే ఎప్పుడైతే మనకు ఫ్రీ టైం దొరుకుతుందో ఆ డేస్ లోపల ఎక్కువగా లేట్ నైట్ పడుకోవడానికి యువత కానీ పెద్ద వయసు వాళ్ళు కానీ మొగ్గు చూపుతూ ఉంటారు. దాని ఎఫెక్టే మిగతా వారం లోపల డేస్ మీద కూడా పడుతూ ఉంటుంది. సో ఐడియల్ స్లీప్ బిహేవియర్ ఏంటి అంటే, ఒక షెడ్యూల్ అనేది మనము ఫిక్స్ చేసుకోవాలి. తొందరగా పడుకోవడము రాత్రి, అదేవిధంగా పొద్దున తొందరగా ఉదయం లేవడం అనేది అలవాటు చేసుకోవడం జరగాలి. ఎవరికైతే నిద్ర సమస్యలు అనేవి జరుగుతూ ఉంటాయో వాళ్ళల్లో కొన్ని మార్పులు అనేవి మనము చేయడానికి ప్రోత్సహిస్తాం. మెయిన్లీ కొన్ని స్టిమ్యులేటింగ్ థింగ్స్ లైక్ స్టిమ్యులేటింగ్ పదార్థాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీ, కాఫీ లాంటివి. సో ఒకవేళ మీకు టీ, కాఫీ అలవాటు ఉన్నా కూడాను మీరు గో విత్ ఫిజియాలజీ అంటే ఏ విధంగా అయితే మన స్లీప్ సైకిల్ అనేది సర్కేడియన్ రిథమ్ అయితే ఇది ఉంటుందో దాని ప్రకారమే వెళ్ళండి, దానికి అగేన్స్ట్ వెళ్ళకండి. అంటే మార్నింగ్ అవర్స్ లోపల మనకు నిద్ర అనేది సప్రెస్ అవుతుంది, అది ఫిజియలాజికల్. కాబట్టి మీ యొక్క ఏవైతే టీ, కాఫీ ఇంటేక్ అనేది మార్నింగ్ 11 కంటే ముందే తీసుకోండి. 11 తర్వాత టీ కానీ కాఫీ కానీ ఎంటర్టైన్ చేయకండి. ఈవినింగ్ టీ తీసుకోవడము, ఈవినింగ్ కాఫీ తీసుకోవడం అలవాటు మాత్రం ఖచ్చితంగా మీరు మానుకోవాలి, మీ యొక్క నిద్ర సమస్య పోవాలంటే మాత్రం. అదేవిధంగా ఈవినింగ్ మనము పడుకునే ముందు మనము ఎప్పుడైనా కూడాను ఏదైనా స్ట్రెస్ఫుల్ డిస్కషన్ ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, ఇంకా వేరే వాళ్ళు ఎవరితోటైనా కానీ పడుకునే జస్ట్ ముందు ఏదైతే మనకి బాగా మన యొక్క హార్మోన్స్ని పెంచుతుందో ఆ విధంగా స్ట్రెస్ఫుల్ డిస్కషన్ చేయకండి. నెక్స్ట్ డే మార్నింగ్ మనకు చేయాల్సిన నెక్స్ట్ డే మార్నింగ్ షెడ్యూల్ అనేది బెడ్ టైంలో మాత్రం ప్లాన్ చేయకండి. అదేవిధంగా మీల్స్ అనేవి మీరు తీసుకునేది హెవీ మీల్స్ డిన్నర్ కంటే టైంలో తీసుకోకండి. లైట్ మీల్స్ తీసుకోండి.
మీ యొక్క డిన్నర్కి మీ యొక్క స్లీప్ టైంకి అట్లీస్ట్ 1.5 అవర్ గ్యాప్ ఇస్తే మీకు ఏదైతే రిగరిటేషన్ వల్ల కానీ లేదంటే అబ్డామినల్ బ్లోటింగ్ వల్ల కానీ నిద్ర సమస్య అనేది రాకుండా ఉంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ దిస్, ఎవరైతే ఇంట్లో ఎక్కువ శాతం సమయం కేటాయిస్తారో, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ లైక్ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో, మన అమ్మ వాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉంటారో, వాళ్ళకి మ్యాక్సిమం టైం ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళల్లో జరుగుతున్న సమస్య ఏంటి, వెంటిలేషన్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, ఎప్పుడు కూడాను డార్క్ రూమ్స్లో వాళ్ళు ఉండడం వల్ల ఈ యొక్క సర్కేడియన్ రిథమ్ అనేది డిస్టర్బ్ జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా మార్నింగ్ అవర్స్ని బ్రైట్ లైట్లో, ఈవినింగ్ అవర్స్ని డార్క్ టైం సైడ్లో మనము కన్వర్ట్ చేసే విధంగా చూసుకోవాలి. దానివల్ల కూడా నిద్ర సమస్య అనేది తగ్గడానికి వీలవుతుంది. ఇంకోటి ఏంటి అంటే, ఈ మన యొక్క బెడ్రూమ్ ఏదైతే ఉంటుందో, ఎక్కడైతే మనం పడుకోవడానికి వాడతామో, బెడ్రూమ్ని కేవలం పడుకోవడానికే వాడడానికి ప్రయత్నం చేయండి. మనము మొబైల్ వాడకం, మార్నింగ్ ఫ్రీ టైం దొరుకుతుంది, మొబైల్ మనము మంచం మీద పడుకొని చూస్తున్నాము, ల్యాప్టాప్ ఓపెన్ చేసి కంప్యూటర్ అనేది మనము బెడ్ మీద కూర్చొని చూసుకుంటున్నాము. ఇట్లా బెడ్ని వేరే అవసరాల విధంగా కాకుండా కంప్లీట్లీ ఓన్లీ ఫర్ స్లీప్ పర్పస్ మాత్రమే వాడాలి. ఆ పడుకునే సమయంలో కూడాను ఎంత వీలైతే అంత డార్క్ రూమ్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ మీకు వేరే విధమైన డిస్టర్బెన్సెస్, ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ లైక్ సౌండ్స్ అవి కూడా రాకుండా చూసుకోవాలి. అండ్ ప్లెజరబుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. మీ పరుపు మెత్తగా పెట్టుకోవడం కానీ, ఏదన్నా డిస్టర్బెన్స్ క్రియేట్ కాకుండా ఉండడం కానీ, ఇటువంటి మార్పులు మీరు చేసుకోవడం వల్ల మీ యొక్క నిద్రలేమి అనే సమస్యకు మనము ఒక పరిష్కారాన్ని చూపగలుగుతాం. కొన్ని సందర్భాలలో అన్ని చేసిన తర్వాత కూడాను వాళ్ళకు స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. అటువంటి సందర్భంలో మీరు న్యూరాలజిస్ట్ని కానీ ఫిజిషియన్ కానీ కన్సల్ట్ చేయండి. వాళ్ళు ఏదైనా మీకు హెల్ప్ఫుల్ మెడికేషన్స్ లైక్ మెలటోనిన్ సప్లిమెంట్స్ కానీ, ఇంకేమైనా స్లీప్ ప్రమోటింగ్ మెడికేషన్స్ కానీ మీకు ఇచ్చి మీ యొక్క నిద్రని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తారు.